నగరికల్ నల్గొండ దేవరకొండ కొంత ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి అనుకుని శాశ్వత పరిష్కారం సొరంగ మార్గం అనుకున్నాం. దానికి అప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం, మధ్యలో మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టడం, ఆ ప్రాజెక్ట్ ఆగిపోతే అప్పుడు సుఖేందర్ రెడ్డి గారు కూడా బాగా కొట్లాడి దాన్ని శాశ్వత 2,50,000 ఎకరాలు కాకుండా సరే అంతో ఇంతో పంటలు వేసుకుంటున్నాం. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఎప్పుడో ఒకసారి ఈ సమస్య వస్తుంది. ఏ సమస్య? పోయినసారి వచ్చినట్టు పైన వర్షాలు లేక, ఇక్కడ వర్షాలు లేక, మొత్తం శ్రీశైలం సాగర్లో నీళ్ళు లేక క్రాప్ ఆడలేలాగా పోయినసారి మొత్తం పంటలు వెళ్ళిపోయాయి. అందుకనే నేను బాగా కొట్లాడి రాజశేఖర రెడ్డి గారు 2005లో ఫస్ట్ ఈయన అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిన ముఖ్యమంత్రి గారు అప్పుడు మన కాంగ్రెస్ కాబట్టి బీజేపీ ప్రెసిడెంట్గా భట్టి గారు అన్న మేనిఫెస్టోలో 2004లో పెట్టాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏమంటారంటే, నేను అడిగి నాగరికల్లో రాజీవ్ పల్లెపాటికి వస్తే అంత 43 కిలోమీటర్లు కాదట తెలుసుకున్నా నేనని చెప్పి దాని మీద ఎక్కడ ప్రసంగించిన ఫస్ట్ డే. ఆ రోజు నైట్ ఆల్ టైం కాంబినేట్కి ఇస్తాను. సెకండ్ డే మార్నింగ్ చెప్పిన, నువ్వు అనౌన్స్ చేస్తావా లేదా, లేకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పిన. ఎందుకంటే మా జిల్లాని 4 లక్షల ఎకరాలకు సాగర్లో శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్లో ఉన్న 6,000 ఫుల్ కెపాసిటీతోని, మామూలుగా అయితే తక్కువంటే 4,000 ఇస్తాను. 2,400 సంగతి శ్రీశైలంలో దాదాపు డెడ్ స్టోర్ ఉన్న 826 మనం నీళ్ళు తెచ్చుకొని మనం దాదాపు 3 లక్షల ఎకరాలు పాలించుకోవాలి. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నా, రాజశేఖర రెడ్డి గారు ఏమన్నంటే, ఇంత పెద్ద కెనాల్ కష్టమని చెప్పి ప్రకటించారు ఫస్ట్ డే. రెండో రోజు బాగా వాడుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయించి అలిగి కొట్లాడి శాంక్షన్ చేయించుకొని 2005లో ఆగస్టు 11 అఫీషియల్ శాంక్షన్ ఇచ్చి 140 కోట్లతోని 2008లో జయప్రకాష్ రాబిన్స్ 3 సంవత్సరాలు పట్టింది ఆ మిషన్ మీకు వస్తానికి స్టార్ట్ అయిన తర్వాత. ఆ తర్వాత 2009లో మళ్ళా మన ప్రభుత్వం వచ్చింది. నేను మినిస్టర్ అయినా నాకు చాలా సంతోషం అనిపించి సొరంగం పూర్తి చేసుకోవచ్చు. కానీ 2 మాసాలకే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, తెలంగాణ ఉద్యమం రావడం, నేను రాజీనామా చేయడం, ఆ తర్వాత తెలంగాణ మనం సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని ఇక్కడ కూర్చొని ఇక్కడ వచ్చిన ప్రచారానికి దేవరకొండకు మా భారనాయకులు ఓడగొట్టడానికి పూర్తి చేసుకొని ఈయనే కూర్చుంటా, ఈయనే పంపుకుంటా సొరంగాన్ని పూర్తి చేస్తా అంటే నేను నిజమే అనుకున్నా. గవర్నమెంట్ రాకుండా సరే సొరంగం పూర్తి అవుతుంది అనుకున్నా. అప్పటికి రిజల్ట్ రాలేదు. కానీ వచ్చిన తర్వాత ఎన్నోసార్లు అడిగినాం. అందులో 2 మిషన్లు లోపలికి పోతాయంట, ఒకటి అడిగొద్దంట, ఒకటి ఇటుపోద్దని వేగంగా మాట్లాడి ఇంత ఈజీ ప్రాజెక్టు టెక్నాలజీ పెరిగి, అంటే మన మీద ప్రేమ లేక, మన జిల్లా మీద ప్రేమ లేక, ఇది కూడా డబ్బులు కూడా 3,000 కోట్లు ఇస్తే అయిపోయే ప్రాజెక్టు 7-8 ఏళ్ళకి అయిపోతే ఎన్ని లక్షల ఎకరాలకు భారీ ఇవ్వాలి, ఎన్ని వేల కోట్ల పంట వచ్చేది. అలాంటి ప్రాజెక్టుని ఎన్నిసార్లు అడిగినా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడిగితే నా మానవత్వం లేకుండా ప్రవర్తించి దాన్ని వ్యంగ్యంగా మాట్లాడింది. కానీ నాకు ఇవాళ అదృష్టం ఏంటంటే ప్రజలు ప్రజాపాలన అందించడం, అందులో మా భట్టి గారు పాదయాత్ర సందర్భంగా ఇక్కడ రావడం, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అడగంగానే, ఎందుకంటే పైన అచ్చడిపేట ఆయన సొంత కాల్సింది, అడగంగానే ఎప్పుడు కొట్లాడుతూ దూరంగా ఉంచి మీ బ్రాహ్మణ వెళ్ళినా కానీ ఢిల్లీ కానీ ఎంత ఖర్చైనా పూర్తి చేద్దామని వారు కూడా ఒప్పుకున్నందుకు నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, మా భట్టి గారు కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పాను, 36 మాసాలను కంపెనీ చెప్పినా నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారికి లేఖ రాసి, నువ్వు అమెరికా పోయి కంపెనీ పరిస్థితి ఏంటి, ఆ బేరింగ్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి నన్ను స్వయంగా వారి దగ్గర ఉండి నువ్వు పోవాలని పంపించింది. అక్కడ కంపెనీ సీఈఓతో మాట్లాడడం, అక్కడ ఇక్కడ ఈ జయప్రకాష్ కంపెనీ ఆయన కూడా వచ్చాడు పంకజ్. 30 మాసాలలో పూర్తి అవుతుంది. డిప్యూటీ సీఎం గారు మీరు ఆన్లైన్లో నెలకు 30 కోట్ల పేమెంట్ చేయలేకపోతుంది. ఈ ప్రాజెక్టు ప్రపంచంలో 43 కిలోమీటర్లు ఎక్కడ లేదు. రేపు సాగర్ డ్యామ్ లాగా ప్రతి ఒక్కరు వచ్చి మా ఎస్ఎల్బిసి సొరంగాలు చూసిపోతారు. అదే ఇలాంటి సొరంగం మనం ఎక్కడ లేదు. అంతే 14 కోట్లు 2 సైడ్ మిషన్ నడిస్తే 30 కోట్లు.
14 కోట్లైనా 20 కోట్లైనా మీరు యువకులకి ఇస్తారని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఆ రోజు మీరు ఇక్కడ వచ్చి మాకు చెప్పాను, మరి మన ప్రభుత్వం అవుతుంది, పాదయాత్రలు పూర్తి చేస్తాను నాతో కూడా చెప్పాను. అయినా సరే ఇలా మనం వచ్చి 9 నెలలు అయింది, మధ్యలో 3 నెలలు ఎలక్షన్ పోయింది, 10వ నెల రైతుల రుణమాఫీ పట్టుబట్టి పైసా జమ చేసి రుణమాఫీ చేస్తున్నాం. కొన్ని స్కీమ్స్ మొదలుపెట్టాం. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, మొదలుపెట్టే ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మంత్రివర్గం మేమంతా, ముఖ్యమంత్రి గారు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలో ఢిల్లీ గురించి, పెళ్లిపాక గురించి, మా నగరకల్లు, మా బాధలు, మూసీ నీళ్లు, డ్రైనేజీ నీళ్లు, ఆ నీళ్ళ కోసం కూడా బాధపడుతున్నాం. ఒక 250 కోట్లతో మొత్తం పూర్తయితాయి. భువనగిరి, మా ఆలేరు, నగరకల్, దాంతో వ్యవసాయం చేసుకుంటే తప్ప అక్కడ రైతులు ఎవరు కూడా, అక్కడ ప్రజలు అన్నం తినరు. దాని అక్కడ మీరు కూడా గమనించాలి. ఆ ఒడ్లు మేము బయట అమ్ముకుంటాం, తిండి ఏంటంటే డ్రైనేజ్ వాసన, అది ఎక్కడో అమ్ముకుంటాం, కొత్త బియ్యం అమ్ముకుంటాం మేము. కానీ ఆ నాన్న కోసం కూడా పోయిన 10 ఏళ్ళు 7 లక్షల కోట్లు అప్పచేసి ఇవాళ దాన్ని పూర్తి చేయలేకపోయిన ప్రభుత్వం. అందుకని ఆ పాపాత్మని పాపం, ఆ దేవుడు ప్రజలు ఉన్నారు కాబట్టి ఇవాళ పాపం నేను ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ నేను చెప్పిన దండం పెట్టి చెప్పిన ఈ సొరంగం ప్రాణనగరంలో పూర్తి చేయాలి. 7 లక్షల కోట్లు అవసరం లేకుండా కాళేశ్వరం బ్యారేజ్ కింద కట్టి పైకి తీసుకొచ్చి ₹1,00,000 ఎకరానికి ఖర్చు పడే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేసి దోసుకు తిన్నారు. ఈ ప్రాజెక్టు చేయమని చెప్తే అసలు ఏమాత్రం మనం మనుషులం కాదంటే చూసి మా నల్గొండ జిల్లా ప్రజలు. అందుకని ఇవన్నీ కూడా బాధతో చెప్తుంది. ఏంటంటే తెలంగాణ కోసం ఆ రోజు ఉద్యోగంలో నల్గొండ జిల్లా మొత్తున్నది. మొన్న ఉద్యోగంలో శ్రీకాంత్ సార్ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు పదవులు కొట్లాడాం, మా ఎంపీలు కొట్లాడిళ్ళు. ఇవాళ తెలంగాణ వచ్చి కూడా మా పక్కకి కృష్ణా నీళ్ళు పోతుంటే మా కడుపు పడుతుంది. ఆ మూసి నీళ్ళ వాసన తోడి ఆ ఇండస్ట్రియల్ వేస్తే మా నాగపల్లికి, మా నల్గొండ జిల్లాకు, మా నేరేడు జిల్లా దానికి వస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు రియాలిటీ మీద వీటిని ఇప్పుడు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎందుకు ఈరోజు త్వరగా మార్గం పూర్తి ఒక్కడే కాదు, ఇండికి ఇవాళ మొత్తం పోయినాం. ఇప్పుడే మా ఇరిగేషన్ మినిస్టర్ గారు చెప్పారు, రిజర్వాయర్ అయినాయి, కాలువలు అయినాయి, అసలు వచ్చే సోర్స్ కావాలి. 2,000 కోట్లతో టెండర్లు పిలిస్తే అది ఎప్పుడు పూర్తి కావాలి. అందుకనే ఇప్పుడే వాళ్ళ ఆదేశాలు ఇచ్చిన ఏపీ గారికి వెంటనే టెండర్లు పిలవాలని మరొకసారి మీ ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇద్దరు మాకు పక్క జిల్లాలే, మా దగ్గర గురువు గారు మా ఎన్ఎస్వీ కాంగ్రెస్కి వెళ్ళి అందరం కలిసి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళం. ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్గా, పవర్ మినిస్టర్గా కూడా మాకు చాలా ట్రాన్స్ఫార్మర్లో ఇబ్బంది ఉన్నది. ఇక్కడ 1000 ఫీట్లు వేస్తే కానీ బోరు పడదు. పవర్ఫుల్ మినిస్టర్, డిప్యూటీ సీఎం మా చిన్న రాజశేఖర రెడ్డి అని పిలుస్తుంటే ఇప్పుడు దూది కట్టుకున్నాం. అందుకని మీరు ఏమనుకోకుండా రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టే సొరంగం మారగానే మళ్ళీ మీరు డిప్యూటీ సీఎంగా నేనేమంటే నేను నా ముద్దుగా పెట్టుకున్న పేరు గౌరవనీయులైన మీరు ఎంతో ఎండలో మొండే ఎండ, ఈసారి ఎండలు ఎప్పుడంటే ఎప్పుడు ఆ ఎండలో పాదయాత్ర చేసి మా సొరంగాన్ని విషయంలో మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ సొరంగం మీద ప్రతి నెల రివ్యూ చేస్తూ ఎక్కడ ఏది ఏమన్నా ఆపే బిల్లు, సొరంగం బిల్లు ఆపకరి. ఈ సొరంగం వస్తే గ్రావిటీతో వస్తే సంవత్సరానికి 200 కరెంటు బిల్లు మిగులుతుంది మాకు. ఏం మార్పు బిల్లు, ఈ ప్రాజెక్ట్ పైసలు వెళ్ళిపోతే 5-6 ఏళ్ళ. అందరికీ నమస్కారం. మరొకసారి ఆఫీసర్లకు ఇక్కడ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు మా ఇరిగేషన్ మినిస్టర్ గారి క్యాబినెట్ మీటింగ్ ఉందంటే మనం క్యాబినెట్లో కూడా పెడతామని చెప్పి 4,400 పైన కొత్త ఎస్టిమేట్, రివైజ్ ఎస్టిమేట్ పెడితే ప్రకటించినందుకు వారికి మరీ ప్రత్యేకంగా మా నల్గొండ కాన్స్టిట్యూన్సీ తరఫున, నల్గొండ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం.